ప్రతి ఊళ్ళో దొరుకుతారా? బంధువులు మిత్రులు కావాలంటే ప్రతి దేశంలో దొరుకుతారా? నాతో పాటుగా సమస్త భోగాలు విడిచిపెట్టి, భార్యను కూడా విడిచిపెట్టి నాతో వచ్చిన సోదరుడు ఎవడుకుంటాడురా? ఒక్క నాకు తప్ప అన్నాడు. అది రామలక్ష్మణుల అనుబంధం, అది రామలక్ష్మణుల అనుబంధం. కనీసం పోయినప్పుడైనా వాళ్ళ గురించి మనం ఎలా ఏడవగలుగుతున్నావా? తెమిల్చేయండి అనేవాడు ఒకడు, 3 రోజులు పట్టాలా 6 రోజులు పట్టాలా ఈ గొడవ పెట్టేవాడు ఒకడు. అసలు పోయినవాడు ఎవడు? వాడికి మనకి అనుబంధం ఏడు? వాడు పోవడం వల్ల మన మనస్సు ఏం అరుస్తోందా ఆనందిస్తోందా? ఏదో ఫీలింగ్ ఉంటుంది కదా, ఆ ఫీలింగ్ వ్యక్తం చేయాలి కదా. దానికి కూడా ఒకవేళ ఎవడన్నా ఒక ఫీలింగ్ వ్యక్తం చేస్తే వెంటనే పక్కన ఒక గుంట వేధ తయారవుతాడు స్మార్ట్ ఫోన్ పట్టుకొని. వీడు ఫీలింగ్ వాడు రికార్డు చేస్తాడు, గోమ్మే కొట్టియాలి. చచ్చిపోయి వాడు ఏడుస్తుంటే నువ్వు రికార్డు చేస్తావు వెధవా? మనకి రికార్డింగ్లు అలవాటయ్యాయి బాగా. దీన్ని బట్టికెళ్ళి తమ్ముడు పోయినప్పుడు అన్నగారు ఏడుస్తున్న విషయం అని పెడతాడు ఫేస్బుక్లో. దానికి 10 లైకులు వస్తాయి. అంటాడు వీడికి కావలసింది లైకులు. ఆ సాత్విక భావన, అన్న పోయినప్పుడు తమ్ముడు పోయినప్పుడు అన్నో, భార్య పోయినప్పుడు భర్త పోయినప్పుడు భార్య సహజంగానే బాధపడుతుంటే మనం పక్కన కూర్చుంటే ఆ భావన అర్థం అవుతుంది. అప్పుడు దంపతులు విడిపోరండి. వియోగం